బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ కార్డులు కలిగిన పేదలకు ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే పథకం ఇవాల్టి నుండి శ్రీకారం చుట్టనుంది తెలంగాణ సర్కార్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఇందుకు వేదిక కానుంది. ఇవాళ సాయంత్రం ఇక్కడ నిర్వహించే సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం పట్టణంలోని వై జంక్షన్ నుంచి రామస్వామి గుట్టకు వెళ్లే దారిలో సన్నబియ్యం ప్రారంభోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రేషన్ కార్డులు కలిగిన పేదలకు ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే పథకం ఇవాల్టి నుండి శ్రీకారం చుట్టబోతోంది తెలంగాణ సర్కార్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఇందుకు వేదిక కానుంది. ఇవాళ సాయంత్రం ఇక్కడ నిర్వహించే సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం పట్టణంలోని వై జంక్షన్ నుంచి రామస్వామి గుట్టకు వెళ్లే దారిలో సన్నబియ్యం ప్రారంభోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి సుమారు 50,000 మందిని తరలించేలా సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్తో కలిసి హెలికాప్టర్లో హుజూర్నగర్లోని రామస్వామి గుట్ట వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో మంత్రితో కలిసి నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలోని 2150 సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం నేరుగా సభావేదిక వద్దకు చేరుకుని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తారు.